హాయ్ హలో నమస్తే, నేమ్ ఈ సింగార్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే టాప్ 5 అనే సెగ్మెంట్. ఆల్రెడీ సెగ్మెంట్లో నేను ఒక వీడియో అనేది వేసాను. టాప్ 5 ఫిల్మ్స్ ఆఫ్ టాప్ 5 నా టాప్ 5 ఏవైతే ఉన్నాయో కొరటాల శివ గారు వాళ్ళ యొక్క ఫిల్మ్స్ నాకు నచ్చిన టాప్ 5 ఏదో నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. సో ఈరోజు ఈ వీడియోలో మనం ఏ డైరెక్టర్ గురించి డిస్కస్ చేయబోతున్నామంటే పూరి జగన్నాథ్. సో చాలా నచ్చిన డైరెక్టర్ నాకు. నేను ఎన్నోసార్లు చెప్పుకుంటాను అనుకుంటా. నాకు తెలుగులో నచ్చిన ఎంతో డైరెక్టర్స్లో ముఖ్యమైన ఒక వ్యక్తే ఈ పూరి జగన్నాథ్. అదెందుకో తెలీదు, పూరి జగన్నాథ్ అంటే నాకు చాలా ఇష్టం. ముఖ్యంగా వాళ్ళ ఫిలిమ్స్ అంటే చాలా ఇష్టం. సో ఎన్నో ఫిలిమ్స్ తీస్తారు ఇప్పటిదాకా పూరి జగన్నాథ్ గారు. దాంట్లో నాకు నచ్చిన 5 సినిమాలు ఏటో ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ బద్రీ. ఈ సినిమా 2000 ఇయర్లో రిలీజ్ అయింది. దాదాపు 24 years అయిపోయింది. అయినప్పటికీ బద్రీ అనే పేరు వింటేనే మనకొచ్చే ఫస్ట్ ఫేస్ వచ్చి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే. ముఖ్యంగా ఆ మేనరిజం, అంటే చెయ్యెత్తి మెడపైన పెట్టుకుంటారు కదా, సో అదే చాలా సూపర్గా ఉంటుంది ఆ సినిమా. నాకు ఎంతో నచ్చిన సినిమా ఈ బద్రీ. యాక్టింగ్ వైజ్ కావచ్చు, ఓవరాల్గా ఆ సినిమాగా చూస్తే ఒక సూపర్ అయిన ఫీల్ ఉన్న ఫిలిమే ఈ బద్రీ. అప్పట్లో ఈ సినిమా భయంకరమైన హిట్. అసలు ఇప్పటిదాకా నేను ఆ సినిమాని టీవీస్లో చాలాసార్లు చూసాను. 24 years అయింది కదా, సో ఇంకా నెక్స్ట్ ఇయర్కి 2025 వస్తే ఈ సినిమా వచ్చి 25 years అవుతుంది. అయితే సిల్వర్ జూబ్లీ అనమాట. సో మీరు చెప్పండి, బద్రీ సినిమా 25 years సెలబ్రేషన్గా ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తే ఎలా ఉంటుందనేసి. చాలా భయంకరంగా ఉంటుంది ఈ సినిమాని థియేటర్స్లో రిలీజ్ చేస్తే. ఒకవేళ రిలీజ్ చేస్తే మాత్రం ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిలిం. సో ఒకవేళ మీరు ఈ సినిమాని ఎక్కడ చూసారని చెప్పండి, టీవీలోనా లేకపోతే థియేటర్లో చూసారా? ఒకవేళ ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ అయితే మీరు పోయి చూస్తారా అనేది కమెంట్ చేయండి. అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ దిస్ మూవీ టు వాచ్ ఇన్ థియేటర్స్. నాలాగే ఎంతమంది ఉండారని నాలాగే ఎంతమంది ఉండాలనేసి తెలియజేయండి ఈ సినిమాని థియేటర్లో చూసేదానికి. అండ్ నెక్స్ట్ ఫిలిం వచ్చి బిజినెస్ మ్యాన్. 2010లో రిలీజ్ అయ్యి ఒక సూపర్ హిట్ అయిన ఫిలిం. యాక్చువల్ చెప్పాలంటే ఆ సినిమా నెక్స్ట్ ఫిలిం వచ్చి బిజినెస్ మ్యాన్. 2012లో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చి ఒక మంచి విజయాన్నే పొందింది. నేనైతే ఈ సినిమాని ఫస్ట్ టైం టీవీలో చూశాను. అండ్ 2023 మహేష్ బాబు గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్తో నేను ఈ సినిమాని థియేటర్లో చూశాను అనమాట, తిరుపతి సంధ్యాలో. ఇప్పటికీ మర్చిపోని ఒక బెస్ట్ థియేట్రికల్ మూవీ అంటే నాకు ఈ బిజినెస్ మ్యానే. ఎన్నో రిలీజ్కి వెళ్ళాను, బట్ చాలా సూపర్ అయిన ఫిలిం ఈ బిజినెస్ మ్యాన్. ముఖ్యంగా సూర్యాబాయ్ ఆ క్యారెక్టర్ అండ్ ఆ క్యారెక్టర్లో పర్ఫామ్ చేసిన మహేష్ బాబు గారు ఇచ్చగా ఉండదు, మామూలుగా ఉండదు అసలు ఆ సినిమా క్యారెక్టర్ అనేది. ఇప్పటికీ పూరి జగన్నాథ్ గారు ఎన్నో హిట్స్ అండ్ ఫ్లాప్ ఇచ్చారు, బట్ పూరి జగన్నాథ్ అనే ఒక్క పేరు వింటేనే మనకు వచ్చే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. బిజినెస్ మ్యాన్లో సూర్యాబాయ్, పోకిరిలో పండుగాడు, బుజ్జిగాడులో ప్రభాస్ గారు, బద్రీ పవన్ కళ్యాణ్ గారు, గోలిమార్ గోపిచంద్. సో ఈ క్యారెక్టర్స్ అన్నీ చూస్తే ఆ సినిమాకి ఆ క్యారెక్టర్సే
ఒక గుర్తు అనమాట. సో ఆ సినిమా పేరు ఎత్తితే టక్కున మనకు గుర్తుకొచ్చేది ఆ సినిమాలో నటించిన ఆ మెయిన్ హీరో క్యారెక్టర్ అండ్ పూరి జగన్నాథ్ గారు. ఎందుకంటే అంత పవర్ఫుల్గా ఒక క్యారెక్టర్ని రాసే క్యాపబుల్ ఉన్న డైరెక్టర్స్లో ముఖ్యమైన ఒక డైరెక్టరే పూరి జగన్నాథ్ గారు. సో అందుకే పూరి జగన్నాథ్ గారు ఫ్లాప్స్ ఇచ్చినా కూడా ఎలాగైనా ఒక మంచి సినిమా పడాలి, అప్పుడే మేము సెలబ్రేట్ చేద్దాం అని ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. దాంట్లో నేను ఒకడినే. అండ్ ఎక్కువ మాట్లాడేసాను అనుకుంటా. సో నెక్స్ట్ వెళ్దాం. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు గారు కోసం మాత్రమే ఆడిన సినిమా అది. వన్ మ్యాన్ షో అంటారు కదా. సో అలాగా 2012లో వచ్చిన ఈ సినిమా ఒక మంచి హిట్ అయింది. నెక్స్ట్ పోకిరి 2006లో వచ్చిన పోకిరి ఒక ఇండస్ట్రీ హిట్ ఫిలిం. సో ఒక ఎదుగుతున్న హీరో ఇండస్ట్రీ హిట్ ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం అన్నమాట. సో నాట్ ఓన్లీ ఒక్క హీరో డైరెక్టర్ కాదు, ఆ సినిమా మొత్తం అంటే ప్రతి టెక్నీషియన్స్ ఆ సినిమా కోసం అంత కష్టపడుంటేనే ఆ సినిమా అంత పెద్ద విజయం అవుతుంది. దానికన్నా ముఖ్యం ఒక సినిమాని ఆడియన్స్కి నచ్చేలా తీయడం పెద్ద విషయం అన్నమాట. సో అలాగా పూరి జగన్నాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2006 బాక్స్ ఆఫీస్నే తిరగరాసింది. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టి ఇండస్ట్రీ హిట్ అయ్యి కొత్త చరిత్ర అనేది రాసిందనమాట పోకిరి. అంత సూపర్ అయిన ఫిలిం. నేను ఇప్పటిదాకా ఆ సినిమాని థియేటర్స్లో చూడలేదు. రిలీజ్ అయితే అయ్యింది, బట్ నేనైతే పోలేదు. సిచ్యువేషన్ అలాంటిది నాకు. సో టీవీలో చూసిందే. ఒకవేళ ఈసారి ఏదైనా రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్తాను, పోయి చూడడం ఖాయం. అండ్ నెక్స్ట్ వచ్చి 2007లో వచ్చిన బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై. ఈ సినిమా నాకు నచ్చడానికి ముఖ్యమైన కారణం ముగ్గురు. ఒకటి పూరి జగన్నాథ్ గారు, ఇంకొకటి ప్రభాస్ గారు, ఇంకొకటి మోహన్ బాబు గారు. ప్రభాస్ గారి యాక్టింగ్, మోహన్ బాబు గారి యాక్టింగ్, దాంతోపాటు పూరి జగన్నాథ్ గారి రైటింగ్ ఈ సినిమాకి పెద్ద ప్లస్ అన్నమాట. నాకు ఎంతో నచ్చిన సినిమాస్లో ముఖ్యమైన సినిమా ఈ బుజ్జిగాడు. చాలా సూపర్గా ఉంటుంది. ముఖ్యంగా ఇంటర్వల్ సీన్లో వచ్చే ఆ ఫైట్ చాలా సూపర్గా ఉంటుంది అన్నమాట. సో ఈ సినిమాని నేను టీవీలో చూసిందే, ఇప్పటిదాకా థియేటర్స్లో అయితే చూడలేదు. సో మీరు చెప్పండి, ఈ సినిమాని మీరు ఎంతమంది థియేటర్స్లో చూసారు అనేసి. నెక్స్ట్ వచ్చి 2002లో వచ్చిన ఇడియట్. ఈ సినిమాని నేను 2 లాంగ్వేజెస్లో చూశాను. సో చాలామందికి తెలిసే ఉంటుంది, ఇడియట్ సినిమా అనేది అప్పు అనే సినిమా యొక్క అఫీషియల్ రీమేక్. అప్పు 2002లో వచ్చిన ఒక కన్నడ ఫిలిం. ఆ ఫిలింని డైరెక్ట్ చేసింది పూరి జగన్నాథ్ గారే. సో అదే సినిమాని తెలుగులో రవితేజ గారిని పెట్టి తీసి హిట్ కొట్టారు. సో అప్పు, ఇడియట్ ఆ 2 సినిమాని నేను చూసాను. 2 సినిమా నాకు నచ్చిన సినిమానే. అప్పు ఆ ఇయర్లో వచ్చిన వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ఫిలిం. సో ఆ సినిమాతోనే పునీత్ రాజ్ కుమార్ గారు ఒక హీరోగా డెబ్యూట్ ఇచ్చారనమాట, డెబ్యూట్ హీరోగా. ఆ సినిమా అక్కడ భయంకరమైన హిట్ అయింది. సో అందువల్ల అదే సినిమాని ఇక్కడ తెలుగులో మాస్ మహారాజ్ రవితేజ గారితో పెట్టి తీసి ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయింది ఈ సినిమా. సో రవితేజ గారు, పూరి జగన్నాథ్ గారు వీళ్ళిద్దరు కాంబినేషన్ సినిమాలు చాలా బాగుంటాయి. ఇడియట్, అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి, చాలా సినిమాలు సూపర్గా ఉంటాయన్నమాట. సో ఒకప్పటి సినిమాస్ ఇప్పుడు వచ్చేయలేదు పూరి జగన్నాథ్ గారిది. సో మళ్ళా రవితేజ గారితో ఓ ఇడియట్ లాగో లేదా ఓ అమ్మ నాన్న తమిళమ్మాయి అలాంటి జానర్స్లో సినిమాస్ వస్తే భయంకరంగా ఉంటుందన్నమాట.
ఎందుకంటే పర్టికులర్గా నేను ఎందుకు రవితేజ గారిని చెప్తున్నా అంటే, ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్లో ఉన్నారు పూరి జగన్నాథ్ గారు. అదేలాగా రవితేజ గారికి రీసెంట్ టైమ్స్లో పెద్ద హిట్ అనేది పెద్దగా పడటం లేదు. సో వీళ్ళిద్దరూ మళ్ళా కలిస్తే ఒక మంచి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అవుతుంది. దానికి తగినట్టు సినిమా కూడా భయంకరంగా ఉంటే బాక్స్ ఆఫీస్ బద్దలవుతుంది, అది కన్ఫామ్. సో నాలాగా ఎంతమంది మళ్ళా మీరు పూరి జగన్నాథ్ మాస్ మహారాజ్ కాంబినేషన్ ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి. అండ్ సో అదే ఈ టాప్ 5 ఫిల్మ్స్ ఆఫ్ పూరి జగన్నాథ్ గారు. ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, వాటిని మనం పార్ట్ 2లో చూద్దాం. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను వేసే ఇంకో కొంత వీడియోస్ మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. అండ్ ఫాలో మై సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. నా యూట్యూబ్ యొక్క హోమ్ బటన్ క్లిక్ చేయండి, మీకు ప్లేలిస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీకు స్క్రోల్ చేస్తే చాలా సెగ్మెంట్స్ ఉంటాయి, చాలా వీడియోస్ ఉంటాయి. చెక్ చేసి చూడండి, ఖచ్చితంగా మీకు నచ్చుతాయి అనుకుంటాను. నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ more notification. And thank you. Bye.